Hi Andy, good morning everyone. Today we are going to discuss about PYQs on the topic idioms and phrases Andy. Okay, live lo unna vallandariki good morning Andy. ఓకే ఫస్ట్ మనం ఇడియమ్స్ అంటే ఏంటి, ఫ్రేజెస్ అంటే ఏంటి, వాటి డిఫరెన్స్ అంటే ఏంటి చూద్దాం ఒకసారి. ఓకేనా? ఈడియమ్స్ అంటే ఏంటి అంటే ఇడియమ్స్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ హ్యావ్ ఫిగరేటివ్ మీనింగ్ అన్నమాట. దానికి లిటరల్ మీనింగ్ అంటూ ఉండదు. ఓకేనా? ఫిగరేటివ్ మీనింగ్ అనేది మాత్రమే ఉంటుంది ఈడియమ్స్కి, నాట్ లిటరల్ మీనింగ్ అన్నమాట. But don't have literal meaning అన్నమాట. For example, break the ice. ఓకేనా? బ్రేక్ ద ఐస్ అంటే ఏంటండి, మనకి లిటరల్ మీనింగ్ బ్రేక్ ద ఐస్ అంటే ఐస్ని బ్రేక్ చేయడం కాదనమాట. సో ఫిగరేటివ్ మీనింగ్ ఏంటి, స్టార్ట్ ద కాన్వర్జేషన్. ఓకే, బ్రేక్ ద ఐస్ అనే ఇడియంకి మీనింగ్ ఏంటి, స్టార్ట్ ద కాన్వర్జేషన్ అన్నమాట. సో మనకి ఇక్కడ ఇడియం అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ హ్యావింగ్ ఫిగరేటివ్ మీనింగ్ బట్ నాట్ లిటరల్ మీనింగ్ అనమాట. దాన్ని మనం ఇడియమ్స్ అని అంటాం అనమాట. సో ఇక్కడ ఫ్రేజెస్ చూద్దాం. ఫ్రేజ్ అంటే ఏంటి అంటే ఫ్రేజ్ కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ హ్యావింగ్ ఓన్లీ లిటరల్ మీనింగ్ అనమాట. దీనికి మనకి ఫిగరేటివ్ మీనింగ్ అనేది ఉండదు. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ద టేబుల్. ఓకేనా? ఆన్ ద టేబుల్ అంటే టేబుల్ పైన, మనకి లిటరల్ మీనింగ్ తెలుస్తుంది అనమాట. ఓకేనా? అన్ని ఇడియమ్స్ ఫ్రేజెస్ అవుతాయండి, బట్ అన్ని ఫ్రేజెస్ అనేవి ఇడియమ్స్ అవ్వవు అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బ్రేక్ ద లెగ్. బ్రేక్ ద లెగ్ అంటే ఏంటి, బ్రేక్ ద లెగ్ అంటే కాళ్ళు విరగ్గొట్టడం అనమాట. బట్ బ్రేక్ ద లెగ్ అంటే ఇడియం ఏంటి, విషింగ్ గుడ్ లక్ అనమాట. సో అన్ని ఇడియమ్స్ మనకి ఫ్రేజెస్ అవుతాయి, బట్ ఫ్రేజెస్ ఉన్నవి మనకి ఇడియమ్స్ అవ్వవన్నమాట. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. అండ్ ఇడియమ్స్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ హ్యావింగ్ ఫిగరేటివ్ మీనింగ్ బట్ నాట్ లిటరల్ మీనింగ్ అనమాట. ఫ్రేజెస్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ హ్యావింగ్ లిటరల్ మీనింగ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఓకే, ఫస్ట్ వన్ చూద్దామండి. ఫస్ట్ వన్ ఈజ్ ర్యాంక్ అండ్ ఫైల్ అనమాట. ర్యాంక్ అండ్ ఫైల్ అంటే మీనింగ్ ఏంటి అంటే కామన్ మ్యాన్. ఓకే, సాధారణమైన ప్రజలు అని చెప్పుకోవచ్చు అనమాట. ర్యాంక్ అండ్ ఫైల్. ఓకే, దీనికి మనం సెంటెన్స్ ఫార్మేషన్ ఆర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పచ్చు అంటే ర్యాంక్ అండ్ ఫైల్ ఓకే, ర్యాంక్ అండ్ ఫైల్ సపోర్టెడ్ ద డెసిషన్ అని చెప్పచ్చు. ఓకే, ర్యాంక్ అండ్ ఫైల్ సపోర్టెడ్ ద డెసిషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే కామన్ పీపుల్ అంటే సాధారణమైన ప్రజలు ఈ డెసిషన్ని సపోర్ట్ చేశారు అని అర్థం అనమాట. సో ర్యాంక్ అండ్ ఫైల్ అంటే ఏంటి అంటే సాధారణ ప్రజలు అనమాట, కామన్ పీపుల్ అని చెప్పచ్చు. ఓకే, దీన్ని ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే ఈ ఫైల్లో ఉన్న ర్యాంక్స్ అన్నీ
ఓకే అండి, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్ ర్యాంక్ అండ్ ఫైల్. ర్యాంక్ అండ్ ఫైల్ అంటే ఏంటి అంటే కామన్ పీపుల్ అనమాట. కామన్ పీపుల్ అంటే ఆర్డినరీ పీపుల్, అంటే సాధారణమైన ప్రజలు అని అర్థం అనమాట. సో ర్యాంక్ అండ్ ఫైల్ అనేది మనం ఎలా సెంటెన్స్ ఫార్మేషన్లో ఎలా చేయొచ్చు అని అంటే, ఓకే సారీ ఫర్ ద డిలే అండి, కంటిన్యూ చేద్దాం ఇప్పుడు. ఓకేనా, ఫస్ట్ నుండి చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ వన్ ఈజ్ ర్యాంక్ అండ్ ఫైల్ అన్నారు. ర్యాంక్ అండ్ ఫైల్ అంటే మీనింగ్ ఏంటి అంటే కామన్ పీపుల్, ఆర్డినరీ పీపుల్ అని అర్థం అనమాట. సాధారణమైన ప్రజలు అని అర్థం. ఓకే, ఇది మనకి ర్యాంక్ అండ్ ఫైల్ అనే ఇడియం సెంటెన్స్ ఫార్మేషన్లో మనం ఎలా చూడొచ్చు అని అంటే, ర్యాంక్ అండ్ ఫైల్ సపోర్టెడ్ ద డెసిషన్ అనమాట. అంటే నార్మల్ పీపుల్ ఆర్ కామన్ పీపుల్ ఈ డెసిషన్ని సపోర్ట్ చేశారు అని చెప్పేటప్పుడు మనం ఈ ఇడియంని యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వన్ అట్ ద డ్రాప్ ఆఫ్ ఏ హ్యాట్. అట్ ద డ్రాప్ ఆఫ్ ఏ హ్యాట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఫర్ నో రీజన్ అట్ ఆల్, ఏ కారణం లేకుండా, లేకపోతే చిన్న కారణాలకే, ఆర్ ఇమీడియట్లీ అని కూడా వస్తుంది అనమాట. వెంటనే అని అర్థం. ఓకే, ఆర్ ఇమీడియట్లీ. ఓకే ఓకే, మనకి ఫస్ట్ వన్ నిమోనిక్స్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని అంటే, ఈ ఫైల్లోని ర్యాంక్స్ అన్నీ కామన్ పీపుల్కే వచ్చాయి అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. అప్పుడు మనకి కామన్ పీపుల్ అనే మీనింగ్ గుర్తుంచుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ అట్ ద డ్రాప్ ఆఫ్ ఏ హ్యాట్. అట్ ద డ్రాప్ ఆఫ్ ఏ హ్యాట్ అంటే ఫర్ నో రీజన్, చిన్న కారణాలకే, ఆర్ ఇమీడియట్లీ అంటే వెంటనే అని అర్థం అనమాట. ఓకేనా, హీ గెట్స్ యాంగ్రీ. సెంటెన్స్ ఫార్మేషన్లో ఎలా యూజ్ చేయొచ్చు అంటే, హీ గెట్స్ యాంగ్రీ చూడండి, హీ గెట్స్ యాంగ్రీ అట్ ద డ్రాప్ ఆఫ్ ఏ హ్యాట్ అంటే ఇమీడియట్గా తనకి కోపం వస్తుంది. ఓకే, చిన్న చిన్న కారణాలకే తనకి కోపం వస్తుంది అని చెప్పాల్సినప్పుడు మనం ఈ ఇడియంని ఇలా సెంటెన్స్ ఫార్మేషన్లో యూజ్ చేస్తామన్నమాట. ఇది మనకి మెమరైజ్ చేయడానికి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఇమాజిన్ మనకి రన్నింగ్ రేస్లో అలా ఉన్నప్పుడు ఏదో ఒకటి డ్రాప్ చేస్తే పిల్లలు ఇమీడియట్గా రన్ చేస్తారనమాట. రన్నింగ్ రేస్లో అలా గుర్తుపెట్టుకోవచ్చు. టీచర్ ఇమీడియట్గా హ్యాడ్ డ్రాప్ చేసిన వెంటనే స్టూడెంట్స్ స్టార్టెడ్ రన్నింగ్ అనమాట. ఓకేనా, సో అప్పుడు మనకి ఇమీడియట్లీ అని గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ వన్ టు కిక్ వన్స్ హీల్స్ అనమాట. టు కిక్ వన్స్ హీల్స్ అంటే ఏంటి, టు వేస్ట్ టైం అనమాట. టైం వేస్ట్ చేయడం అనమాట. నార్మల్గా మనం టైం ఎప్పుడు వేస్ట్ చేస్తాము, మన టైం ఎప్పుడు వేస్ట్ అవుతుంది అంటే వేరే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు మనకి టైం అనేది వేస్ట్ అవుతుంది అనమాట. సో ఇడియోమాటిక్గా మనం ఎక్స్ప్రెస్ చేయడానికి సెంటెన్స్లో ఎలా యూజ్ చేయొచ్చు అని అంటే, వెయిటింగ్
ఎలా యూజ్ చేయొచ్చు అంటే, మనం ఎవరినైనా వెయిట్ చేస్తున్నప్పుడు, ఎవరి కోసమన్నా వెయిట్ చేస్తున్నప్పుడు మనం హీల్స్తో ఫ్లోర్ని ఇలా కిక్ చేస్తాం కదా. సో అప్పుడు మనము ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే, వెయిట్ చేస్తున్నప్పుడు మనకి ఏమవుతుంది, టు కిక్ వన్స్ హీల్స్ అనమాట. టు కిక్ వన్స్ హీల్స్ ఈజ్ కాల్డ్ టు వేస్ట్ టైం అనమాట, టైం వేస్ట్ చేయడం. ఓకే, నెక్స్ట్ వన్, టు స్మెల్ సంథింగ్ ఫిషీ. ఇందాక స్టాప్ అయింది. నెక్స్ట్ వన్ ఈజ్ టు స్మెల్ సంథింగ్ ఫిషీ అనమాట. టు స్మెల్ సంథింగ్ ఫిషీ అంటే మీనింగ్ ఏంటి అంటే, టు ఫీల్ దట్ దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ అనమాట. ఏదైనా డౌట్ఫుల్గా ఉన్నప్పుడు మనం యూజ్ చేసే ఇడియం ఏంటి అంటే, టు స్మెల్ సంథింగ్ ఫిషీ అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా మెమరైజ్ చేయొచ్చు మనము అంటే, ఇప్పుడు మనకి గుడ్ ఫ్రాగ్రెన్స్ లేకపోతే గుడ్ స్మెల్ వస్తున్నప్పుడు సడన్లీ డ్రైడ్ ఫిష్ స్మెల్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, ఏదో ఒక డౌట్ వస్తుంది అనమాట, ఏదో తేడాగా ఉంది అన్నట్టు. సో అది గుర్తుంచుకుంటే మనకి ఏమవుతుంది, టు ఫీల్ దట్ దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్, సంథింగ్ డౌట్ఫుల్ ఈజ్ హ్యాపెనింగ్ అని మనం గుర్తుంచుకోవచ్చు అనమాట. ఓకే, సో టు స్మెల్ సంథింగ్ ఫిషీ అంటే ఏంటి, టు ఫీల్ దట్ దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ అనమాట. ఓకే, ఐ స్మెల్ సంథింగ్ ఫిషీ ఇన్ దిస్ డీల్ అని సెంటెన్స్ ఫార్మేషన్లో ఇలా యూజ్ చేయొచ్చు అనమాట. ఈ డీల్ నాకు ఏదో కొంచెం డౌట్ఫుల్గా ఉంది అని చెప్పడానికి మనం టు స్మెల్ సంథింగ్ ఫిషీ అనే ఇడియంని ఇలా కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ ఆల్ ఎగాగ్. ఓకే, ఆల్ ఎగాగ్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఇన్ ఏ స్టేట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ అనమాట. అంటే చాలా యాక్టివ్గా ఉండడం అనమాట. ఓకేనా, ఎగ్జైట్మెంట్గా ఉండడం అనమాట. సో ఆల్ ఎగాగ్ అంటే ఇన్ ఏ స్టేట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్. చిల్డ్రన్ వర్ ఎలా యూజ్ చేయొచ్చు అంటే, సెంటెన్స్ ఫార్మేషన్లో చిల్డ్రన్ వర్ ఆల్ ఎగాగ్, చిల్డ్రన్ వర్ ఆల్ ఎగాగ్ అబౌట్ ద ట్రిప్ అనమాట. ఓకేనా, ట్రిప్ గురించి చిల్డ్రన్ చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు అని చెప్పచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి ఇది ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే, ఆల్ ఎగాగ్ అనేది గో అన్నట్లు మనకి స్పెల్ అవుతుంది. సో మనకి ఏదైనా కాంపిటీషన్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళని యాక్టివ్ చేయడానికి, ఎగ్జైట్ చేయడానికి మనం గో గో అని అంటాం కదా. సో అలా గుర్తుపెట్టుకుంటే మనకి ఏమవుతుంది, ఇన్ ఏ స్టేట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ అనే మీనింగ్ మనకి గుర్తుంటుంది అనమాట. సో సెంటెన్స్ ఫార్మేషన్లో చిల్డ్రన్ వర్ ఆల్ ఎగాగ్ అబౌట్ ద ట్రిప్ అని చెప్పచ్చు. ఆల్ ఎగాగ్ అంటే చిల్డ్రన్ ఆర్ ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జైటెడ్ అబౌట్ ద ట్రిప్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ యాడమ్స్ ఏల్. యాడమ్స్ ఏల్ అంటే ఏంటి అంటే, ఆర్డినరీ వాటర్ అనమాట. ఓకేనా, యాడమ్స్ ఏల్ అంటే నార్మల్ ఆర్డినరీ వాటర్. ఇది ఎలా గుర్తు పెట్టుకోవచ్చు మనము అంటే, మెమరైజ్ ట్రిప్ ఏంటి అంటే, యాడమ్స్ పీరియడ్లో మనకి ఏంటి, కూల్ డ్రింక్స్ లేవన్నమాట. ఓన్లీ మనకి ఏమున్నాయి, ఆర్డినరీ వాటర్ మాత్రమే ఉన్నాయి అని గుర్తుంచుకుంటే, ఆడమ్స్ ఏల్ అంటే ఆర్డినరీ వాటర్ అని మనకి మీనింగ్ గుర్తుంటుంది అనమాట. ఓకేనా, సో ఇది సెంటెన్స్ ఫార్మేషన్లో ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, హీ ప్రిఫర్స్ యాడమ్స్ ఏల్ టు కూల్ డ్రింక్. అంటే హీ ప్రిఫర్స్ ఆర్డినరీ వాటర్ ఓవర్ కూల్ డ్రింక్ అనమాట. కూల్ డ్రింక్ అంటే తను ఆర్డినరీ వాటర్ని ప్రిఫర్ చేస్తాడు అని చెప్పడం అనమాట. ఓకేనా, హాయ్ అండి లావణ్య గారు. ఓకే, A to Z లెటర్ వైజ్గా చెప్పండి అంటున్నారు. ఓకే అండి, మనకి CGL ఎగ్జామ్ వరకు వచ్చే వీడియోస్లో మొత్తం ఒకాబులరీ అంతా కవర్ అవుతుందండి, ఇంక్లూడింగ్ గ్రామర్. ఓకేనా, చాలా ఈజీ వేస్ ఆఫ్ టెక్నిక్స్తో మనకి ఒకాబులరీ అండ్ గ్రామర్ అంటే ఇంగ్లీష్ పార్ట్ మొత్తం ఈజీగా మనకి ఆన్సర్ చేసేలాగా మనకి వీడియోస్ ఉంటాయండి. ఓకేనా, నెక్స్ట్ వన్
నెక్స్ట్ వన్ చూడండి, ఏ బుల్ ఇన్ ద చైనా షాప్. ఏ బుల్ ఇన్ ద చైనా షాప్ అంటే మీనింగ్ ఏంటి అంటే అన్ ఆక్వర్డ్, టాక్ట్లెస్ ఆర్ క్లమ్జీ పర్సన్ అనమాట. అన్ ఆక్వర్డ్, టాక్ట్లెస్ ఆర్ క్లమ్జీ పర్సన్ అంటే అజాగ్రత్తగా వ్యవహరించే వ్యక్తి అని చెప్పచ్చు అనమాట. అంటే రెస్పాన్సిబిలిటీ ఉండదన్నమాట, ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ అని చెప్పచ్చు. ఓకేనా, ఇది మనం ఎలా గుర్తుంచుకోవాలి, దీనికి నిమోనిక్స్ ఎలా చెప్పచ్చు అని అంటే ఒక హ్యూజ్ బుల్. ఓకే, ఇక్కడ బుల్ ఉంది కదా, హ్యూజ్ బుల్ ఒక షాప్లోకి ఎంటర్ అవుతే థింగ్స్ అన్నీ పడిపోవడం వల్ల మెస్సీ అవుతుంది అనమాట, క్లమ్జీ అవుతుంది అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, సో a bull in the china shop, an awkward, tactless or clumsy person అన్నమాట. ఓకేనా, irresponsible person అని చెప్పచ్చు అనమాట. ఇప్పుడు మనకి సెంటెన్స్ ఫార్మేషన్ లో ఎలా చెప్పచ్చు అంటే he is like a bull in the china shop in the interview ఆర్ డ్యూరింగ్ ఇంటర్వ్యూ అని చెప్పచ్చు అనమాట. ఓకేనా, ఇంటర్వ్యూలో తను చాలా క్లమ్జీ పర్సన్ లాగా ఉన్నాడు, ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నాడు, ఇచ్చిన క్వశ్చన్స్కి, అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయట్లేదు అని అర్థం అనమాట. ఓకేనా, మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక హ్యూజ్ బుల్ షాప్లోకి వచ్చినప్పుడు థింగ్స్ అన్నీ పడిపోవడం వల్ల చాలా మెస్సీగా అవుతుందన్నమాట అండ్ క్లమ్జీగా ఉంటుంది. సో హ్యూజ్ బుల్ షాప్లో ఎంటర్ అయినప్పుడు క్లమ్జీ పర్సన్, క్లమ్జీగా అవుతాయి థింగ్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దామండి, ద కాక్ ఆఫ్ ద వాక్ అన్నమాట. ద కాక్ ఆఫ్ ద వాక్ అంటే మీనింగ్ ఏంటి అంటే ద మోస్ట్ డామినేటింగ్ పర్సన్ ఇన్ ఏ గ్రూప్. ఓకేనా, ఒక గ్రూప్లో మోస్ట్ డామినేటింగ్ పర్సన్ గురించి ఎక్స్ప్రెస్ చేయాలి అనుకున్నప్పుడు మనం కాక్ ఆఫ్ ద వాక్ అని అంటాం అనమాట. డామినేటింగ్ పర్సన్ అంటే ఏంటి అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఒకే ఒక పర్సన్ వాళ్ళ మాటలే వినాలి అని అనుకున్నప్పుడు మనము ఈ ఎక్స్ప్రెషన్ ఆర్ ఈ ఈడియంని యూజ్ చేస్తామన్నమాట. ఇది ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే కాక్. ఓకేనా, కాక్ మనల్ని ఏం చేస్తుంది, మార్నింగ్ అందరినీ నిద్ర లేపుతుంది అనమాట. సో అది చాలా డామినేటింగ్గా ఫీల్ అవుతుంది అనమాట, నేనే అందరినీ నిద్ర లేపుతాను అన్నట్టు. ఓకేనా, సో ఏమవుతుంది, ఇది డామినేటింగ్గా ఉంది కదా, సో అలా మనం డామినేటింగ్ అని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. మనకి సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా యూజ్ చేయొచ్చు అంటే రవి యాక్ట్ యాజ్ ద కాక్ ఆఫ్ ద వాక్. రవి యాక్ట్ యాజ్ ద కాక్ ఆఫ్ ద వాక్ ఇన్ ద క్లాస్ అనమాట. క్లాస్లో రవి అనే పర్సన్ చాలా డామినేటింగ్గా ఉంటాడు అని చెప్పాలి అనుకున్నప్పుడు మనం ఏం యూజ్ చేస్తాము అంటే ద కాక్ ఆఫ్ ద వాక్, ద మోస్ట్ డామినేటింగ్ పర్సన్ అని యూజ్ చేస్తాం. ఓకేనా, సో ఇలా మనం అన్నింటికి మెమరీ టిప్స్ అనేవి అండ్ మీనింగ్స్ విత్ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. ఓకేనా, నెక్స్ట్ వన్ ఈజ్ ఫీట్ ఆఫ్ క్లే అనమాట. ఫీట్ ఆఫ్ క్లే అంటే టు బీ వీక్ ఆర్ కవర్డీ అంటే చాలా బలహీనంగా ఉండడం అన్నమాట. అంటే బయటికి చాలా గంభీరంగా ఉన్నప్పటికీ లోపల భయపడుతూ ఉంటారనమాట. అలాంటి పర్సన్ లేదా అలాంటి ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయాలి అన్నప్పుడు మనం ఫీట్ ఆఫ్ ద క్లే అనే ఇడియం యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా, ఫీట్ ఆఫ్ ద క్లే అనేది ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే ఒక పెద్ద స్టాచ్యూ, ఒక ఫేమస్ పర్సనాలిటీ స్టాచ్యూ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఫేమస్ పర్సనాలిటీ స్టాచ్యూని మనం బిల్డ్ చేసిన తర్వాత ఏదో ఒక మెటీరియల్తో బిల్డ్ చేశారు, బట్ ఫీట్ అనేది క్లేతో మాత్రమే బిల్డ్ చేశారనమాట. అప్పుడు అది మొత్తం ఈజీగా బ్రేక్ అయిపోతుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈజీగా బ్రేక్ అయిపోవడం అంటే టు బీ వీక్. ఓకేనా, స్టాచ్యూని మొత్తం మంచి మెటీరియల్తో బిల్డ్ చేసి ఫీట్ ఒక్కటి క్లేతో బిల్డ్ చేయడం వల్ల అది వీక్ అయిపోయి బ్రేక్ అయిపోతుంది అని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ ద మెమరీ హింట్. ఓకేనా, ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది దీనికి అంటే ఫేమస్ లీడర్, ఏ ఫేమస్ లీడర్ ఆల్సో హ్యాడ్ ఏ ఫీట్ ఆఫ్ క్లే అన్నమాట. ఓకేనా, ఫేమస్ పర్సన్కి కూడా లోపల భయం అనేది ఉంటుంది అని అర్థం అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏ లేడీస్ మ్యాన్ అనమాట. ఏ లేడీస్ మ్యాన్ అనే ఇడియంకి మీనింగ్ ఏంటంటే ఏ లవర్ ఆఫ్ ఉమెన్స్ కంపెనీ
అంటే ఉమెన్స్ కంపానియన్షిప్, ఉమెన్స్తో ఫ్రెండ్షిప్ చేయడానికి కానీ కంపానియన్షిప్లో ఉండడానికి కానీ ఇష్టపడే పర్సన్ని మనం ఏమంటామంటే, ఇష్టపడుతున్నప్పుడు మనం ఎక్స్ప్రెస్ చేసే ఇడియం ఏంటి అంటే ఏ లేడీస్ మ్యాన్ అన్నమాట. ఓకేనా, మనం గుర్తుంచుకోవాలంటే ఈజీగా గుర్తుంచుకోవచ్చు అండి. ఇక్కడ లేడీస్ అనేది ఉంది అండ్ మ్యాన్ అనేది ఉంది అనమాట. లేడీస్ అంటే ఉమెన్, మ్యాన్ అంటే ఏ పర్సన్ మేల్ హూ లైక్స్ ఉమెన్స్ కంపానియన్షిప్ అని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఉమెన్స్ కంపెనీ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, ఇది మనం మెమరీ హింట్ గుర్తుంది కదా. లేడీస్ మ్యాన్, లేడీస్ అంటే ఉమెన్, మ్యాన్ అంటే మేల్ హూ లవ్స్ ఉమెన్ కంపెనీ ఆర్ కంపానియన్షిప్ అనమాట. సో మనం ఇది సెంటెన్స్ ఫార్మేషన్లో రాయాలి అంటే ఎలా ఉంటుంది అంటే చూడండి, he is a ladies man అని చెప్పొచ్చు సింపుల్గా. ఓకేనా, అంటే he loves women's company అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, ఏ బేకర్స్ డజన్ అనమాట. ఏ బేకర్స్ డజన్ అనే ఇడియంని మనం ఎలా చెప్పొచ్చు అంటే నెంబర్ 13. ఏంటి అంటే డజన్ ఉంటుంది కదా, డజన్ అంటే ఎంత అండి మనకి 12 ప్లస్ ఒకటి ఎక్స్ట్రా అనమాట, అప్పుడు మనకి 13. ఓకేనా, డజన్ ప్లస్ 1 ఎక్స్ట్రా పెట్టినప్పుడు మనం యూజ్ చేసే ఇడియం ఏంటి అంటే ఏ బేకర్స్ డజన్ అనమాట. ఏ బేకర్స్ డజన్ అంటే నెంబర్ 13, డజన్ ప్లస్ 1 ఎక్స్ట్రా అనమాట, దట్ ఈస్ 13. ఓకేనా, నెక్స్ట్ వన్, ఏ డక్ ఇన్ ఏ థండర్ స్ట్రామ్. ఏ డక్ ఇన్ ఏ థండర్ స్ట్రామ్ అంటే డిస్ట్రెస్డ్ ఆర్ కన్ఫ్యూజ్డ్ అని చెప్పచ్చు. ఓకేనా, డిస్ట్రెస్డ్ ఆర్ కన్ఫ్యూజ్డ్. ఓకేనా, చాలా నర్వస్నెస్గా ఉండడం అనమాట, కన్ఫ్యూజన్గా ఉండడం, క్లారిటీ లేకుండా ఉండడాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఏ డక్ ఇన్ ఏ థండర్ స్ట్రామ్ అనే ఇడియంని యూజ్ చేయొచ్చు అనమాట. థండర్ స్ట్రామ్స్ అంటే ఏంటి, ఎక్కువ వర్షం పడ్డం అనమాట, అండ్ ఉరుములు మెరుపులు ఇలా ఉండడం. అలా ఉన్నప్పుడు థండర్ స్ట్రామ్లో ఉన్న ఒక డక్ చాలా కన్ఫ్యూజన్గా ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, థండర్ స్ట్రామ్స్ అండ్ రెయిన్లో ఉన్న డక్ చాలా కన్ఫ్యూజ్డ్ పొజిషన్లో ఉంది ఆర్ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంది అని మనం గుర్తుంచుకోవచ్చు అనమాట. ఓకేనా, డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుందంటే, డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ he behaved like duck in the thunderstorm. He behaved like a duck in a thunderstorm అని చెప్పచ్చు అనమాట. అంటే ఏంటి, ఇంటర్వ్యూలో తను ఎలా బిహేవ్ చేశాడు అంటే చాలా నర్వస్నెస్గా ఉన్నాడు, చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాడు అని చెప్పడానికి మనం ఈ ఇడియంని యూజ్ చేస్తాం, దట్ ఈస్ డక్ ఇన్ ఏ థండర్ స్ట్రామ్ అనమాట. ఇక్కడ ఫీట్ ఆఫ్ ద క్లే అంటే ఏంటి, వీక్గా ఉండడం అనమాట. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు మనము అని అంటే, ఒక స్టాచ్యూని ఇమాజిన్ చేసుకుంటే ఫీట్ మాత్రం క్లేతో దాన్ని చేశారనమాట, ప్రిపేర్ చేశారు. సో ఆ ఫీట్ క్లేతో చేయడం వల్ల అది చాలా వీక్గా ఉంది, సో వీక్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్, ఏ లేడీస్ మ్యాన్. లేడీస్ అంటే ఉమెన్, మ్యాన్ అంటే మేల్ హూ లవ్స్ కంపానియన్ విత్ ఉమెన్ అని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్, ఏ బేకర్స్ డజన్. డజన్ అంటే ఏంటండి 12 కదా, బేకర్స్ డజన్ అనమాట. ఓకేనా, బేకరీలో మనకేంటి డజన్కి బదులు 1 ఎక్స్ట్రా ఇచ్చాడు అని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. బేకర్స్ డజన్ అంటే 13 అని అర్థం అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్, ఏ డక్ ఇన్ ఏ థండర్ స్ట్రామ్. డక్, ఓకేనా, ఈ డక్ థండర్ స్ట్రామ్ అంటే రెయిన్లో తప్పిపోవడం వల్ల తను చాలా డిస్ట్రెస్డ్గా కన్ఫ్యూజ్డ్గా ఉంది అని గుర్తుంచుకోవచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఈజ్ కట్ అండ్ డ్రైడ్ అనమాట. కట్ అండ్ డ్రైడ్ అంటే సెటిల్డ్ అండ్ డిసైడెడ్, అయిపోయింది మొత్తం, ఓవర్ అని అర్థం అనమాట. కట్ అండ్ డ్రైడ్ అంటే కంప్లీటెడ్ అని అర్థం అనమాట మెయిన్గా. ఓకే, కట్ అండ్ డ్రైడ్ అంటే టోటల్లీ కంప్లీటెడ్ అని అర్థం.
కట్ అండ్ డ్రైడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే టోటల్లీ కంప్లీటెడ్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక వర్క్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు డెసిషన్స్ అన్నీ అయిపోయి ఫైనల్ కంక్లూజన్ వచ్చినప్పుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి అంటే మనము కట్ అండ్ డ్రైడ్ అని చెప్పచ్చు అనమాట. కట్ అండ్ డ్రైడ్ అనే ఇడియంని యూజ్ చేయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ మనము కట్ అండ్ డ్రైడ్, కట్ చేసి డ్రై చేసాము అయిపోయింది వర్క్ అని చెప్పేటప్పుడు అని గుర్తుంచుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ద ప్లాన్ ఈజ్ కట్ అండ్ డ్రైడ్. ఓకేనా. సెంటెన్స్ ఫార్మేషన్లో ద ప్లాన్ ఈజ్ కట్ అండ్ డ్రైడ్ అని యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ నల్ అండ్ వాయిడ్. ఓకే, నార్మల్గా నల్ అంటే ఏంటండి, మనకు నల్ అంటే ఎంటీ అని అర్థం కదా. ఓకేనా. ఎంటీ అండ్ ఇన్వాలిడ్ అంటే అంత లెక్క లేదు అని అర్థం అనమాట, అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అర్థం నల్ అండ్ వాయిడ్ అంటే. సో నల్ అండ్ వాయిడ్ అనే ఇడియం యూజ్ చేయాలి అంటే వితౌట్ లీగల్ ఎఫెక్ట్ ఆర్ ఇన్వాలిడ్. ఇన్వాలిడ్ అంటే అర్థం అదే కదా, లెక్క లేని తనం అని అర్థం అనమాట. సో నల్ అంటే ఎంటీ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఎంటీ అంటే అంత అవసరం లేని అని అర్థం అనమాట. ఓకే. సో నల్ అండ్ వాయిడ్ అంటే ఎంటీ అని గుర్తుపెట్టుకుంటే వితౌట్ లీగల్ ఎఫెక్ట్ ఆర్ ఇన్వాలిడ్ అని అర్థం అనమాట. సో ద అరేంజ్మెంట్ బికేమ్ null and void as the VIP is నాట్ ప్రెజెంట్ ఆర్ యాబ్సెంట్ అని చెప్పచ్చు అనమాట. ఓకేనా. విఐపి ఈజ్ నాట్ అటెండెడ్. ఓకేనా. ఈ అరేంజ్మెంట్స్ అన్నీ ఇన్వాలిడ్ అయిపోయాయి అనమాట. ఎందుకు అంటే విఐపి రాలేదు కాబట్టి. ఓకేనా. విఐపి అటెండ్ అవ్వలేదు కాబట్టి. ఓకేనా. సో నల్ అండ్ వాయిడ్ అనేది ఇలా మనం సెంటెన్స్ ఫార్మేషన్లో యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ హోల్ అండ్ కార్నర్ అనమాట. హోల్ అండ్ కార్నర్. హోల్ అండ్ కార్నర్ అంటే ఏంటి అంటే సీక్రెట్ అనమాట. ఓకేనా. ఏదైనా సీక్రెట్గా మనం మాట్లాడుకోవాలి అనుకున్నప్పుడు కార్నర్కి వెళ్ళి మాట్లాడుకుంటారు కదా ఎవరైనా. సో మనం అలా హోల్ అండ్ కార్నర్ అంటే సీక్రెట్ అని గుర్తుంచుకోవచ్చు అనమాట. ఓకేనా. దే ఆర్ talking they are discussing whole and corner about the project అని చెప్పచ్చు. ఓకే. ప్రాజెక్ట్ గురించి వాళ్ళు సీక్రెట్స్ డిస్కస్ చేసుకుంటున్నారు అని అర్థం అన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇడియం ఈజ్ రన్ ఆఫ్ ద మిల్ అనమాట. రన్ ఆఫ్ ద మిల్ అంటే అన్ యావరేజ్, ఆర్డినరీ, అన్ ఎగ్జైటింగ్ అని చెప్పచ్చు. ఓకేనా. రన్ ఆఫ్ ద మిల్ అంటే అన్ యావరేజ్, ఆర్డినరీ, అన్ ఎగ్జైటింగ్ అంటే సాధారణమైన, అందులో మనకి సర్ప్రైజింగ్గా కానీ ఎక్కువగా కానీ ఏముండదు అనమాట. సాధారణంగా అని చెప్పడానికి మనం ఇలాంటిది యూజ్ చేస్తాం, ఇలాంటి ఎక్స్ప్రెషన్, దట్ ఈస్ రన్ ఆఫ్ ద మిల్. ఇప్పుడు మనం సెంటెన్స్ ఫార్మేషన్లో ఎలా యూజ్ చేయొచ్చు అంటే ద ఫిలిం ఈజ్ రన్ ఆఫ్ ద మిల్. ఇప్పుడు మనకి అండర్లైన్ చేసి ఆన్సర్ ద అండర్లైన్డ్ ఇడియం అని అంటారనమాట. ఓకేనా. ఇక్కడ మనకి ద ఫిలిం ఈజ్ రన్ ఆఫ్ ద మిల్ అంటే ఫిలిం ఏంటి, యావరేజ్గా ఉంది, ఆర్డినరీగా ఉంది, అంత థ్రిల్లింగ్గా లేదు అని చెప్పాలి అనుకున్నప్పుడు మనం రన్ ఆఫ్ ద మిల్ అనే ఇడియంని యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మిల్ అంటే క్లాత్ మిల్ ఉండొచ్చు, ఎలాంటిదైనా ఉండొచ్చు అనమాట. ఓకే. వి రన్ ఆర్డినరీ క్లాత్స్ ఇన్ దిస్ మిల్ అని చెప్పచ్చు అనమాట. ఆర్డినరీ క్లాత్స్ అంటే ఆర్డినరీ క్లాత్స్ని ఈ మిల్లో మేము తయారు చేస్తాము అని చెప్పచ్చు. ఆర్డినరీ ఆర్ యావరేజ్. ఓకే. ఇలా గుర్తుంచుకోవచ్చు అనమాట. సో సెంటెన్స్ ఫార్మేషన్లో ద ఫిలిం ఈజ్ రన్ ఆఫ్ ద మిల్ అనమాట. ఓకే. ఫిలిం అనేది చాలా యావరేజ్గా ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఆర్ ఇలాంటి ఇడియం మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్రెంచ్ లీవ్. ఫ్రెంచ్ లీవ్ అంటే అర్థం ఏంటి అంటే యాబ్సెన్స్ వితౌట్ పర్మిషన్ అనమాట. అంటే లీవ్ అడగకుండా
లీవ్ అడగకుండా యాబ్సెంట్ అవ్వడం అనమాట. దాన్ని మనం ఫ్రెంచ్ లీవ్ అని చెప్తామన్నమాట. లీవ్ అంటే అందరికీ తెలుసు కదా అండి, లీవ్ అంటే రాకుండా పోవడం అనమాట, యాబ్సెంట్ అవ్వడం అనమాట. అండ్ ఫ్రెంచ్ లీవ్ అంటే ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మనం పర్మిషన్ అడగకుండా లీవ్ తీసుకోవడం అనమాట. దాన్ని ఏమంటామంటే ఫ్రెంచ్ లీవ్ అని అంటామన్నమాట. సో absence without permission is called French leave అనమాట. నెక్స్ట్ వన్ సాఫ్ట్ సోప్. సాఫ్ట్ సోప్ అంటే ఏంటి అంటే ఫ్లాటరీ. ఓకేనా, అంటే పొగడ్డం అనమాట. వేరే వాళ్ళకి మనకి ఏదైనా వర్క్ కావాలంటే ఇతరుల వాళ్ళని పొగుడుతూ ఉంటారు కదా కొంతమంది. సో దాన్ని సాఫ్ట్ సోప్ అనే ఇడియంతో మనము ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఇప్పుడు ఎవరినైనా మనం అతిగా పొగుడుతూ ఉన్నప్పుడు కొంతమంది అంటూ ఉంటారు సోప్ వేయద్దు అని. ఓకేనా, అలా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సోప్ అంటే ఫ్లాటరీ, అంటే పొగడ్డం అని అర్థం అనమాట. ఓకేనా, don't use soft soap towards teacher. ఓకేనా, టీచర్ వైపు నువ్వు సాఫ్ట్ సోప్ అంటే ఏంటి అంటే టీచర్కి మనము చిన్నగా సాఫ్ట్గా మాటలు చెప్పేసి తన పని కానిచ్చుకునే వాళ్ళని ఏమంటామంటే సాఫ్ట్ సోప్ అనే ఇడియం అనేది ఎక్స్ప్రెస్ చేస్తామన్నమాట. ఫ్లాటరీ అంటే ఏంటి అంటే పొగడ్డం అనమాట. అండ్ నెక్స్ట్ వన్, ఏ స్టార్మ్ ఇన్ ద టీ కప్. ఏ స్టార్మ్ ఇన్ ద టీ కప్ అంటే అర్థం ఏంటి అంటే ఏ లాట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ అండ్ డిస్కషన్ అబౌట్ ఏ ట్రైవల్ మ్యాటర్. ఓకే, స్టార్మ్ ఇన్ ఏ టీ కప్ అంటే బ్రీఫ్గా ఏం చెప్పొచ్చు అంటే చిన్న విషయాలకి చిన్న విషయాలు చాలా పెద్దగా అవ్వడం అనే దాన్ని మనం ఏమంటామంటే ఏ స్టార్మ్ ఇన్ ఏ టీ కప్ అని అంటాం అనమాట. ఏ లాట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ అండ్ డిస్కషన్ అబౌట్ ఏ ట్రైవియల్ మ్యాటర్. ఓకే, స్మాల్ థింగ్స్కి చాలా పెద్దగా అవ్వడం అనమాట. ఫన్నీ థింగ్స్ కన్వర్టెడ్ టు funny things became storm in the teacup. అంటే ఏంటి అంటే చాలా చిన్న విషయాలు స్టార్ట్ అయ్యి అవి చాలా పెద్దగా అంటే పెద్ద గొడవగా అవ్వడాన్ని ఏమంటామంటే స్టార్మ్ ఇన్ ద టీ కప్ అని అంటామన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వన్, అబవ్ ఆల్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఆఫ్ ఫస్ట్ ఆర్ హైయెస్ట్ ఇంపార్టెన్స్. ఓకేనా, ఆఫ్ ఫస్ట్ ఆర్ హైయెస్ట్ ఇంపార్టెన్స్. మనం దేనికైనా ఫస్ట్ ఇంపార్టెన్స్ ఆర్ హైయెస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం ఏ మీడియం యూజ్ చేస్తామంటే అబవ్ ఆల్ అనే ఇడియం యూజ్ చేస్తామన్నమాట. ఇది సెంటెన్స్ ఫార్మేషన్లో ఎలా యూజ్ చేయొచ్చు అంటే చూడండి, అబవ్ ఆల్ honesty is best policy. ఓకే, హైయెస్ట్ థింగ్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే హానెస్టీ, నిజాయితీ అని చెప్పాలనుకున్నప్పుడు మనం అబవ్ ఆల్ అనే ఇడియంని యూజ్ చేస్తామన్నమాట. సో ఫ్రెంచ్ లీవ్ అంటే ఏంటి అండి, మనం లీవ్ అంటే సెలవు తీసుకోవడం అనమాట. బట్ ఇక్కడ ఏంటి ఫ్రెంచ్ లీవ్ అని అంటున్నాం అంటే వితౌట్ ఇంటిమేషన్, మనం చెప్పకుండా వెళ్ళిపోవడం అనమాట, యాబ్సెంట్ అవ్వడం. దాన్ని యాబ్సెన్స్ వితౌట్ పర్మిషన్ అని ఇలా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ సాఫ్ట్ సోప్ అనమాట. సోప్ అంటే ఏంటి, మన పని కోసం ఎదుటి వాళ్ళని పొగడ్డం అనమాట. సో ఫ్లాటరీ అంటే పొగడ్డం అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్, ఏ స్టార్మ్ ఇన్ ద టీ కప్. ఓకేనా, టీ కప్పులో తుఫాన్ రావడం అని చెప్తూ ఉంటారు కదా. సో దాన్ని ఏమంటామంటే స్టార్మ్ ఇన్ ద టీ కప్, ఏ లాట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ అండ్ డిస్కషన్ అబౌట్ ఏ ట్రైవియల్ మ్యాటర్ అంటే చాలా చిన్న విషయాలు అని అర్థం అనమాట. చాలా చిన్న విషయాలు స్టార్ట్ అయ్యి చాలా పెద్దగా అవ్వడాన్ని ఏమంటామంటే స్టార్మ్ ఇన్ ద టీ కప్ అని అంటాం అనమాట. అబవ్ ఆల్ అంటే ఫస్ట్ ప్రియారిటీ ఆర్ హైయెస్ట్ ప్రియారిటీని మనం ఫస్ట్ అబవ్ ఆల్ అని అంటాం. సో ఇది సెంటెన్స్ ఫార్మేషన్లో అబవ్ ఆల్ హానెస్టీ ఈస్ ద బెస్ట్ పాలసీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, అబవ్ బోర్డ్ అనమాట. అబవ్ బోర్డ్ అంటే ఏంటి, ఫెయిర్, లాఫుల్ అండ్ హానెస్ట్.
అంటే నిజాయితీగా అని అర్థం అనమాట. ఓకేనా. అబో బోర్డ్ అంటే ఏంటి? ఫెయిర్, నిజాయితీగా. అంటే ఇప్పుడు మనకి ఒకరిని ఒకలాగా ఇంకొకరికి ఇంకొకలాగా అన్యాయంగా లేకుండా న్యాయంగా ఉండడం, లాఫుల్గా ఉండడాన్ని ఏమంటామంటే అబో బోర్డ్ అని అంటామన్నమాట. ఓకే. ద ఎంటైర్ డీల్ వాజ్ అబో బోర్డ్ అని చెప్పచ్చు సెంటెన్స్ ఫార్మేషన్లో. ఎంటైర్ డీల్ వాజ్ అబోవ్ బోర్డ్ అని చెప్పచ్చు అనమాట. అంటే ఏంటి? ఈ మొత్తం డీల్, ఈ మొత్తం ఒప్పందం చాలా నిజాయితీగా జరిగింది అని చెప్పడానికి మనము ఈ ఇడియం అనేది యూజ్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్ అకిలీస్ హెల్ అనమాట. అకిలీస్ హెల్ అంటే ఏంటంటే వీక్ పాయింట్. ఓకే. ప్రతి ఒక్కరికి ఒక వీక్ పాయింట్ అనేది ఉంటుందన్నమాట. అది ఎక్స్ప్రెస్ చేయడానికి మనం యూజ్ చేసే ఇడియం ఏంటి అంటే అకిలీస్ హెల్ అనమాట. ఓకేనా. సో ఇది సెంటెన్స్ ఫార్మేషన్లో ఎలా యూజ్ చేయొచ్చు అంటే ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అంటే చాలా మంది జనాలు ఉన్నప్పుడు బయట మాట్లాడడం అనేది తన అకిలీస్ హెల్, తన వీక్ పాయింట్ అని చెప్పడం అనమాట. ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ హిజ్ ఆర్ హర్ అకిలీస్ హెల్ అనమాట. సో వీక్ పాయింట్. ఓకే. ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ హిజ్ ఏంటి? వీక్ పాయింట్ అనమాట, అకిలీస్ హెల్. నెక్స్ట్ వన్ యాక్ట్ వన్స్ ఏజ్ ఆర్ బి వన్స్ ఏజ్ అనమాట. అంటే యాక్ట్ వన్స్ ఏజ్ అంటే వయసుకు తగ్గట్టు చేయడం అనమాట. చూడండి, బిహేవ్ రెస్పాన్సిబిల్లీ ఆర్ సెన్సిబిల్లీ. ఓకేనా. ఒక ఏజ్కి తగ్గట్టు బిహేవ్ చేయడాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి యాక్ట్ వన్స్ ఏజ్ అని చెప్పచ్చు అనమాట. చూడండి, ఇక్కడ ఈజీగా మనం గుర్తుంచుకోవచ్చు. దీనికి మనకి మెమరీ టిప్ కూడా అవసరం లేదనమాట. యాక్ట్ వన్స్ ఏజ్కి తగ్గట్టు బిహేవ్ చేయడాన్ని చూడండి, బిహేవ్ రెస్పాన్సిబిల్లీ ఆర్ సెన్సిబిల్లీ అని చెప్పడానికి మనం ఈ ఇడియంని ఎక్స్ప్రెస్ చేస్తామన్నమాట, ఆర్ ఈ ఇడియంని యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ యాడ్ ఫ్యూయల్ టు ద ఫ్లేమ్ అనమాట. జస్ట్ దీని మీనింగ్ చూస్తేనే మనకు అర్థం అవుతుంది. ఒక మంటకి, ఫ్లేమ్కి ఫ్యూయల్ యాడ్ చేస్తే ఏమవుతుందండి? ఫ్లేమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే టు మేక్ ఏ బ్యాడ్ మ్యాటర్ వర్స్ అనమాట. ఆల్రెడీ ఫైర్ ఉంది, దాంట్లో ఫ్యూయల్ వేస్తే ఇంకా ఎక్కువైపోతుంది అనమాట. బ్యాడ్ థింగ్ ఇంకా వర్స్ట్గా అవుతుంది అనమాట. సో దీన్ని మనం యూజ్ చేయాలి అంటే ఈ ఇడియం యూజ్ చేస్తాం. ఏది? టు మేక్ ఏ బ్యాడ్ మ్యాటర్ వర్స్ అనమాట. ఓకే. బ్యాడ్ థింగ్ ఇంకా వర్స్ట్ గా అవుతుంది అని చెప్పడానికి మనం యూజ్ చేసే ఇడియం ఏంటి అంటే యాడ్ ఫ్యూయల్ టు ద ఫైర్ అనమాట. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, అఫ్రేడ్ ఆఫ్ వన్స్ షాడో. ఇక్కడ కూడా మనం కొన్ని వాటికి మనకి ఇడియమ్స్ లోనే మనకి చాలా ఈజీగా గుర్తుంచుకోవడానికి వర్డ్స్ ఉంటాయండి. చూడండి, అఫ్రేడ్ ఆఫ్ వన్స్ షాడో అనమాట. ఇక్కడ మీనింగ్ ఏంటి? వెరీ ఈజీలీ ఫ్రైటెండ్ ఆర్ నర్వస్డ్. ఈజీగా భయపడడం ఆర్ నర్వస్నెస్ గా ఉండడం అనమాట. ఈజీగా ఎలా భయపడతారు అంటే షాడో అంటే తన నీడని చూసుకొని కూడా, తన నీడకు కూడా తను భయపడుతుంది అని చెప్తాం కదా, అలా గుర్తుంచుకోవచ్చు అనమాట. అఫ్రేడ్ ఆఫ్ వన్స్ షాడో అంటే వెరీ ఈజీలీ ఫ్రైటెండ్, ఈజీగా భయపడ్డం, ఆర్ ఈజీలీ హ్యావింగ్ నర్వస్నెస్ అనమాట. చాలా భయపడుతూ ఉండడాన్ని ఏమంటామంటే అఫ్రేడ్ ఆఫ్ వన్స్ షాడో అని అంటాం. నెక్స్ట్ వన్ అగెయిన్స్ట్ ద గ్రెయిన్ అనమాట. ఓకే. అగెయిన్స్ట్ ద గ్రెయిన్ అంటే ఏంటి? టు కాజ్ యాంగర్ ఆర్ డిస్లైక్. ఓకే. దేని గురించి అయినా మనం ఒక థింగ్ గురించి కానీ, ఒక పర్సన్ గురించి కానీ ఒక ఇష్టం లేకపోవడాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, లేకపోతే కోపంగా ఉంది అని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం అగెయిన్స్ట్ ద గ్రెయిన్ అని చెప్పచ్చు అనమాట. అగెయిన్స్ట్ అంటేనే ఏంటి అండి? ఆపోజిట్ అని అర్థం అనమాట. ఓకే. యూజువల్గా ఉన్నదానికి అగెయిన్స్ట్ గా ఉండడం అంటే కోపంగా ఉండడం అనమాట. అగెయినెస్ట్ అంటేనే ఆపోజిట్, కాబట్టి అలా గుర్తుపెట్టుకోవచ్చు మనం. యాంగర్ ఆర్ డిస్లైక్ అని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ ఆల్ ఎగోగ్. ఓకే. ఇది రిపీట్ అయిందండి. ఆల్ ఎగోగ్ ఇందాక చెప్పాను కదా, వెరీ ఎక్సైటెడ్ అనమాట. సో మనం ఇక్కడ స్కిప్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ వన్
ఓకే, ఒకసారి చూద్దామండి మళ్ళీ. యాడ్ ఫ్యూయల్ టు ద ఫ్లేమ్ అన్నమాట. ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? ఆల్రెడీ ఫ్లేమ్ ఉన్న దానికి ఫ్యూయల్ యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇంకా బ్రైట్గా మండుతుంది అనమాట. సో టు మేక్ ఏ బ్యాడ్ సిచ్యువేషన్ వర్స్ట్ అని చెప్పాలి అనుకున్నప్పుడు మనం ఇలాంటి ఈడియం అనేది యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వన్, అఫ్రైడ్ ఆఫ్ వన్స్ షాడో. ఫస్ట్ అఫ్రైడ్ ఆఫ్ వన్స్ షాడో అంటే మీనింగ్ ఏంటి? ఈజీగా భయపడ్డం అనమాట. సారీ, వెరీ ఈజీలీ ఫ్రైటెండ్, ఈజీగా భయపడ్డం. సో కాబట్టి మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే తన నీడని చూసి కూడా తను భయపడుతుంది అని గుర్తుంచుకుంటే, షాడో వచ్చింది కాబట్టి. సో మనం ఇలా మెమరైజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, అగెయిన్స్ట్ ద గ్రెయిన్ అనమాట. ఓకేనా, అగెయిన్స్ట్ అంటేనే ఆపోజిట్ అని అర్థం అనమాట. ఆపోజిట్ అంటే ఏంటి? ఒక పర్సన్ అంటే మనకి ఇష్టం లేదు అంటే ఆపోజిట్ అనే కదా, డిస్లైక్ కానీ యాంగర్ కానీ అని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్ అగోగ్. ఇది రిపీటెడ్ అండి, దట్ ఈస్ వెరీ మచ్ ఎక్సైటెడ్. ఆల్రెడీ మనం ఇది డిస్కస్ చేసుకున్నాం కదా. సో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, ఆల్ అండ్ సండ్రీ. ఓకేనా, ఆల్ అండ్ సండ్రీ అని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇడియం ఎవ్రీ వన్. ఓకే, అందరూ అని మనం ఎక్స్ప్రెస్ చేయాలి అనుకున్నప్పుడు ఆల్ అండ్ సండ్రీ అనే ఇడియం యూజ్ చేస్తాం అనమాట. వితౌట్ మేకింగ్ ఏ చాయిస్. ఓకే, వితౌట్ మేకింగ్ ఏ చాయిస్ అనమాట. ఓకే, ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఆల్ అండ్ సండ్రీ, టీచర్ కాల్డ్ ఆల్ అండ్ సండ్రీ కమ్ హియర్ అని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. టీచర్ సెడ్ ఆల్ అండ్ సండ్రీ కమ్ హియర్. ఓకే, అంటే ఏమని అర్థం అండి? టీచర్ ఏమన్నారు? ఎవ్రీ వన్, అందరినీ. టీచర్ ఏమన్నారంటే అందరినీ రమ్మని చెప్పారనమాట. సో మనం ఇలా ఎక్స్ప్రెషన్ని ఎక్స్ప్రెస్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఆల్ అండ్ సండ్రీ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. దట్ ఈస్ ఎవ్రీ వన్, అందరూ, వితౌట్ మేకింగ్ ఏ చాయిస్ అంటే అక్కడ ఉన్న క్రౌడ్లో మనం చాయిస్ అనేది మేక్ చేయకుండా అందరినీ అని ఎక్స్ప్రెస్ చేయాలి అనుకున్నప్పుడు మనం యూజ్ చేసే ఇడియం ఏంటి అంటే ఆల్ అండ్ సండ్రీ అనమాట. నెక్స్ట్ వన్ చూద్దామండి, ఆల్ అవర్స్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? చాలా ఈజీ. ఆల్ అవర్స్ అంటే మీనింగ్ ఏంటి? వెరీ లేట్. ఇప్పుడు మనం ఆల్ అవర్స్ అంటే 24 hours తీసుకుందాం. లేట్ నైట్ కూడా మనకి ఆల్ అవర్స్ కిందకే వస్తుంది కాబట్టి మనకి వెరీ లేట్ అని అర్థం అనమాట. సో ఆల్ అవర్స్ అంటే ఏంటి అంటే వెరీ లేట్ అనమాట. నెక్స్ట్ వన్, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అనమాట. ఓకేనా, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్. చూడండి మీనింగ్ ఒకసారి చూద్దాం. ద సేమ్ ఎండ్ గోల్ మే బి రీచ్డ్ బై మెనీ డిఫరెంట్ వేస్. ఓకే, ఇక్కడ అర్థం ఏంటి అంటే ఎండ్ గోల్ అనేది ఒకటే ఉంటుందండి, కానీ రీచ్ అయ్యే వేస్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ గోల్ ఏముంటుంది? గవర్నమెంట్ జాబే గోల్ ఉంటుంది అనమాట. బట్ చదవడం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి అనేది ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద మీనింగ్ అనమాట. చూడండి, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఏంటి అంటే రోమ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే చెప్తున్నా, రోమ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు చాలా దారులు ఉంటాయి, బట్ అన్ని దారులు మనకి రోమ్కే లీడ్ చేస్తాయి అని చెప్పాలి అనుకున్నప్పుడు అంటే ఇలా గుర్తుపెట్టుకుంటే మనకి మీనింగ్ అనేది గుర్తుంటుంది అనమాట. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అంటే ఏంటి? డిఫరెంట్ వేస్ లీడ్ టు సేమ్ ఎండ్ గోల్ అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వన్ ఈజ్ ఆన్సర్ ఫర్ అనమాట. ఆన్సర్ ఫర్ అంటే టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్. ఓకేనా, మనం బాధ్యత తీసుకోవడం అని అర్థం అనమాట. చూడండి, ఆన్సర్ ఫర్ అంటే మనం బాధ్యత తీసుకోవడం అనమాట. యూ విల్ హ్యావ్ టు ఆన్సర్ ఫర్ యువర్ మిస్టేక్ అంటాం కదా మనం. యూ విల్ హ్యావ్ టు ఆన్సర్ ఫర్ యువర్ మిస్టేక్స్ అని అంటాం. అంటే నువ్వు చేసిన తప్పులకి నువ్వే రెస్పాన్సిబిలిటీ వహించాలి, నువ్వే బాధ్యత వహించాలి అని చెప్పాలి అనుకున్నప్పుడు మనం ఈ టైప్ ఆఫ్ ఇడియం అనేది యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఎప్పుడైనా మనం ఆన్సర్ ఫర్ అన్నప్పుడు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. మనకి ఆల్రెడీ MCQs ఉంటాయి, అందులో టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ అని చూసినప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకుంటాం? యూ విల్ హ్యావ్ టు ఆన్సర్ ఫర్ యువర్ మిస్టేక్ అని గుర్తుపెట్టుకుంటాం సెంటెన్స్. అలా గుర్తుపెట్టుకున్నప్పుడు టు టేక్ రెస్పాన్సిబిలిటీ అనేది మనకి ఆటోమేటిక్గా గుర్తొస్తుంది అనమాట. సో
ఆన్సర్ ఫర్ అంటే ఏంటి, బాధ్యత వహించడం అనమాట, టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్. చూడండి ఆల్ అండ్ సన్రీ అంటే ఏంటంటే వితౌట్ మేకింగ్ చాయిస్, అందరినీ తీసుకోవడం అనమాట, టేకింగ్ ఎవ్రీ వన్. మనం ఇక్కడ ఒక సెంటెన్స్, టీచర్ సెడ్ ఆర్ టీచర్ ఆస్క్డ్ ఆల్ అండ్ సన్రీ కమ్ హియర్ అన్నప్పుడు టీచర్ అందరినీ రమ్మని చెప్పారు అని గుర్తుంచుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్ ఆల్ అవర్స్, అన్ని గంటలు అని గుర్తు పెట్టుకున్నప్పుడు లేట్ నైట్ కూడా వస్తుంది అనమాట. సో వెరీ లేట్ అనేది గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్, అన్ని రోడ్స్ రోమ్ వైపే లీడ్ చేస్తున్నాయి అని అంటే అన్ని రోడ్స్ చూడండి ఒక గోల్ వైపే ఉన్నాయి, ఒక గోల్ ని రీచ్ అవ్వడం కోసమే అన్ని రోడ్స్ ఉన్నాయి అని చెప్పొచ్చు. టు సేమ్ ఎండ్ గోల్ మే బి రీచ్డ్ బై మెనీ డిఫరెంట్ వేస్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఆన్సర్ ఫర్, ఆన్సర్ ఫర్ అంటే టు టేక్ రెస్పాన్సిబిలిటీ, అంతే కదా, మనం ఏం మిస్టేక్ చేస్తే మనమే దానికి ఆన్సరబుల్ గా ఉండాలన్నమాట. అది గుర్తుంచుకుంటే ఏమవుతుంది, మనకి ఈజీగా మనము ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దామండి. నెక్స్ట్ వన్ ఈజ్ యాండ్స్ ఇన్ వన్స్ ప్యాంట్స్ అన్నమాట. ఓకే, యాండ్స్ ఇన్ వన్స్ ప్యాంట్స్ అంటే ఏంటి అంటే నర్వస్, ఓవర్ యాక్టివిటీ అండ్ రెస్ట్లెస్నెస్ అన్నమాట. అంటే చాలా టెన్షన్ పడ్డం అన్నమాట, చాలా టెన్షన్గా ఉండడం అని చెప్పడానికి మనం యాండ్స్ ఇన్ వన్స్ ప్యాంట్స్ అనేది చెప్పొచ్చు అనమాట. సో ఎలా చెప్పొచ్చు అంటే సెంటెన్స్లో ద చిల్డ్రన్ హ్యాడ్ యాండ్స్ ఇన్ దేర్ ప్యాంట్స్, చూడండి, or the students had ants in one's pants before ఎగ్జామ్ ఆర్ బిఫోర్ టెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, ద స్టూడెంట్స్ హ్యాడ్ యాండ్స్ ఇన్ వన్స్ ప్యాంట్స్ అంటే వాళ్ళు చాలా నర్వస్గా ఉన్నారనమాట, చాలా ఓవర్ ఎగ్జైటింగ్గా ఉన్నారు ఎగ్జామ్ ముందు అని చెప్పడానికి మనము ఈ ఇడియం అనేది యూజ్ చేస్తాం అనమాట. యాండ్స్ ఇన్ వన్స్ ప్యాంట్స్ అంటే నర్వస్నెస్ ఆర్ రెస్ట్లెస్నెస్ ఆర్ ఓవర్ యాక్టివిటీ అన్నమాట. ఓకే, సెంటెన్స్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, ద స్టూడెంట్స్ హ్యాడ్ యాండ్స్ ఇన్ ప్యాంట్స్ బిఫోర్ ఎగ్జామ్, ఎగ్జామ్ ముందు స్టూడెంట్స్ చాలా టెన్స్డ్గా ఉన్నారు, చాలా నర్వస్నెస్గా ఉన్నారు అని చెప్పాలనుకున్నప్పుడు మనం ఈ ఇడియంని యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ యాపిల్ పై ఆర్డర్. ఓకే, యాపిల్ పై ఆర్డర్ చూడండి, ఈ ఇడియం మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇడియంని చూసిన వెంటనే గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి యాపిల్ పై ఆర్డర్ అంటే ఎగ్జాక్ట్లీ ఆర్డర్లీ, అంటే ఎలా అంటే అరేంజ్మెంట్ విత్ ఇన్ ఏ కరెక్ట్ ఆర్డర్ ఆర్ విత్ ఇన్ ఏ అరేంజ్మెంట్ అని చెప్పడానికి మనం యాపిల్ పై ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. దీనికి మెమరీ టిప్ అవసరం లేదండి, ఈ ఇడియంలోనే ఉంది కదా, యాపిల్ పై ఆర్డర్ అంటే టు మేక్ థింగ్స్ ఇన్ ఆర్డర్, టు అరేంజ్ థింగ్స్ ఇన్ ఆర్డర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ యాజ్ బ్లాక్ యాజ్ థండర్ అన్నమాట. యాజ్ బ్లాక్ యాజ్ థండర్ అంటే ఏంటి, యాంగ్రీ, ఫ్యూరియస్. ఓకే, మనం చాలా కోపంగా ఉండడాన్ని, కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనము యూజ్ చేసే ఇడియం ఏంటి అంటే యాజ్ బ్లాక్ యాజ్ థండర్ అనే చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ వన్ ఆస్క్ ఫర్ ద మూన్ ఆర్ క్రై ఫర్ ద మూన్ అన్నమాట. ఓకేనా, మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు ఆస్క్ ఫర్ ద మూన్, క్రై ఫర్ ద మూన్ అంటే చిన్నపిల్లలు మనల్ని మూన్ గురించి అడుగుతూ ఉంటారు అనమాట, మూన్ కావాలి అని అడుగుతుంటారు, బట్ అది మనకి సాధ్యం అవుతుందా, అవ్వదు కదా. సో దట్ ఈస్ ఇంపాసిబుల్. ఓకేనా, ట్రై ఫర్ ఇంపాసిబుల్, టు వాంట్ సంథింగ్ దట్ వన్ కెనాట్ రీచ్ అనమాట. అంటే చదవకుండా మనకి ఎగ్జామ్ పాస్ కావాలి అని అనుకోవడం ఏంటి, ఆస్క్ ఫర్ ద మూన్ అన్నమాట. ఓకే, ఆస్క్ ఫర్ ద మూన్ అంటే ఏంటి, ట్రై ఫర్ ఇంపాసిబుల్, టు వాంట్ సంథింగ్ దట్ వన్ కెనాట్ రీచ్ అనమాట. ఓకేనా, మళ్ళీ చూద్దామండి ఒకసారి. యాండ్స్ ఇన్ వన్స్ ప్యాంట్స్, యాండ్స్ ఇన్ వన్స్ ప్యాంట్స్ అంటే ఏంటి అంటే నర్వస్నెస్, యాంగ్జైటీ ఆర్ ఓవర్ యాక్టివిటీ అనమాట. ఓకేనా, ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే స్టూడెంట్స్ హ్యాడ్ యాంట్ ఇన్ వన్స్ ప్యాంట్స్ బిఫోర్ ఎగ్జామ్, టెస్ట్ ముందు పిల్లలు చాలా నర్వస్నెస్గా ఉన్నారు అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ యాపిల్ పై ఆర్డర్, ఇక్కడ చూడండి ఆర్డర్ అని ఉంది కదా, సో మనకి ఏంటి ఎగ్జాక్ట్లీ ఆర్డర్లీ అని గుర్తుంచుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ యాజ్ బ్లాక్ యాజ్ థండర్ అనమాట. థండర్ అంటే ఏంటి, ఉరుములు. సో యాంగ్రీ అండ్ ఫ్యూరియస్ అనమాట, చాలా కోపం అనమాట, చాలా ఎక్కువ కోపం రావడం అని గుర్తుపెట్టుకోవచ్చు. ఆస్క్ ఫర్ ద మూన్ ఆర్ క్రై ఫర్ ద మూన్, మూన్ని తీసుకురావడం అనేది చాలా ఇంపాసిబుల్ కదా. సో ఇంపాసిబుల్ టు వాంట్ సంథింగ్ దట్ కెనాట్ రీచ్ అనమాట. అంటే ఇప్పుడు చదవకుండా ఎగ్జామ్ పాస్ అవ్వాలి అనేది ఏంటి, క్రై ఫర్ ద మూన్ అనమాట, అది చాలా ఇంపాసిబుల్. ఓకే,
సో నెక్స్ట్ వన్ చూద్దామండి. నెక్స్ట్ వన్ ఈజ్ యాజ్ ద క్రో ఫ్లైస్ అనమాట. అంటే డైరెక్ట్ వే స్ట్రైట్ లైన్ బిట్వీన్ టూ ప్లేసెస్ అనమాట. అంటే డైరెక్ట్ వేని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం యూజ్ చేసే ఇడియం ఏంటి అంటే యాజ్ ద క్రో ఫ్లైస్ అనమాట. ఓకే, విలేజ్ ఈజ్ 5 kilometers యాజ్ ద క్రో ఫ్లైస్ అని చెప్పొచ్చు సెంటెన్స్ ఫార్మేషన్. దట్ విలేజ్ ఈజ్ 5 kilometers. చూడండి సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చెప్పొచ్చు అంటే ద విలేజ్ ఈజ్ 5 kilometers as the crow flies అని చెప్పచ్చు. అంటే విలేజ్ 5 kilometers స్ట్రైట్ అనమాట బిట్వీన్ టూ ప్లేసెస్ ఆర్ డైరెక్ట్ వే అని చెప్పడానికి మనం యూజ్ చేసే ఎక్స్ప్రెషన్ ఆర్ ఇడియం వచ్చేసి యాజ్ ద క్రో ఫ్లైస్ అనమాట. నెక్స్ట్ వన్ చూద్దామండి. అట్ డాగర్స్ డ్రాన్. ఫస్ట్ మనకి డాగర్స్ డాన్ అనే ఇడియంకి మీనింగ్ ఏంటి? వెరీ అన్ఫ్రెండ్లీ ఆర్ హాస్టైల్. హాస్టైల్ అంటే ఏంటి అంటే అన్ఫ్రెండ్లీ, గొడవ పడుతూ ఉండడం అనమాట. చూడండి ఇక్కడ డాగర్. ఫస్ట్ డాగర్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఒక షార్ప్ నైఫ్ అనమాట. షార్ట్ నైఫ్ విత్ షార్ప్ ఎండ్ ఉన్నదాన్ని డాగర్ అని అంటాం అనమాట. రైవలరీ ఉన్న వాళ్ళే, గొడవలు ఉన్న వాళ్ళే నైఫ్తో యుద్ధాలు చేస్తారు కదా. సో అది గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఇక్కడ ఆన్సర్ చేసేయచ్చు. దట్ ఈస్ వెరీ అన్ఫ్రెండ్లీ ఆర్ హాస్టైల్ అని చెప్పచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దామండి. నెక్స్ట్ వన్ ఈజ్ అట్ డెత్స్ డోర్. ఓకేనా, ఈ ఇడియం చూసిన వెంటనే మనం చెప్పచ్చు అట్స్ డెత్స్ డోర్ అంటే వెరీ నియర్ టు డెత్, అంతే కదా. యాక్సిడెంట్ జరిగినప్పుడు యాజ్ సూన్ యాజ్ యాక్సిడెంట్ అక్కర్ హీ ఈజ్ అట్ డెత్స్ డోర్ అని చెప్తాం. హీ ఈజ్ అట్ డెత్స్ డోర్ అంటే యాక్సిడెంట్ జరిగిన వెంటనే తను డెత్కి చాలా నియర్గా ఉన్నారు అని చెప్పడానికి ఇలాంటి ఎక్స్ప్రెషన్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ అట్ లాగర్ హెడ్స్ గుర్తుంచుకోవచ్చండి ఇక్కడ. ఇన్ ఏ క్వారల్ ఆర్ ఇన్ ఏ ఫైట్ ఆర్ అపోజింగ్ ఈచ్ అదర్ అనమాట. ఓకేనా, అట్ లాగర్స్ హెడ్స్ అంటే గొడవ పడుతున్నప్పుడు తల కొట్టుకోవడం అనమాట. తలలు కొట్టుకోవడాన్ని ఏమని గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇన్ ఏ క్వారల్, గొడవ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, అట్ లాగర్ హెడ్స్, ఇన్ ఏ క్వారల్, ఇన్ ఏ ఫైట్, అపోజింగ్ ఈచ్ అదర్ అనమాట. ఇద్దరు అపోజ్ చేసుకుంటూ ఉంటారనమాట. ఏది ఇద్దరిది సేమ్ డెసిషన్ అయ్యి ఉండదన్నమాట. ఓకేనా, సో యాజ్ ద క్రో ఫ్లైస్ అంటే ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే కాకి ఎగురుతూ స్ట్రైట్ లైన్లో వెళ్ళింది అని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఆర్ డైరెక్ట్ వేలో వెళ్ళింది అని గుర్తుపెట్టుకోవచ్చు. సో క్రో ఫ్లైస్ అంటే ఏంటి? డైరెక్ట్ వే ఆర్ స్ట్రైట్ లైన్ బిట్వీన్ టూ ప్లేసెస్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ అట్ డాగర్స్ డ్రాన్ అంటే వెరీ అన్ఫ్రెండ్లీ ఆర్ హాస్టైల్ అనమాట. డాగర్స్ అంటే నైఫ్ గుర్తుపెట్టుకోవచ్చు. అప్పుడు మనం ఏం వెరీ అన్ఫ్రెండ్లీ అనేది మనకి ఈజీగా గుర్తుంటుంది. డెత్స్ డోర్ అంటే డెత్ అంటే ఏంటి? చావు దగ్గరలో అని కదా డోర్ అంటే. సో వెరీ నియర్ టు డెత్ అనేది ఈజీగా గుర్తుంటుంది అనమాట. ఆర్ డయింగ్. లాగర్ హెడ్స్ అనమాట. హెడ్స్ అంటే ఏంటి? తలలు కొట్టుకోవడం అనమాట. అప్పుడు మనకి ఏం గుర్తుంటుంది? ఇన్ ఏ క్వారల్ ఆర్ ఇన్ ఏ ఫైట్ అనేది ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఓకేనా, ఓకే అండి, దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్ అండ్ విల్ కంటిన్యూ టుమారో.